ఎంత చెప్పినా గింతే. వస్తాయి కూసే కోడి కుయ్యకే బంగారం వాసుంటే నిద్ర చెడగొడతాను. ఈ కోడికి నా వారెత్తు నిన్ను పట్టుకొని కైమ కైమ చేస్తేనే. నీ అవ్వ కోడికి నా వారెత్తు నీ సంగతి. నీ అవ్వ కోడిని. ఆగో నేను ఇంతసేపు ఎంతోరినా నిద్ర లేవలే గాని కోడి గుయ్యంగానే నిద్ర లేచినా. నాకంటే నీ కోడి ఎక్కువైనట్టున్నది. ఈ సొంటి కోళ్ళు ఊరికి 10 ఉంటే చాలు. నీ అసంటి మొగోళ్ళు పొద్దుగాలే నిద్రలేస్తారు. అగో ఓ మనిషి ఎటు పోతానో? నువ్వు ఎంతూరికి నా కోడి నీకు దొరకది. అది మన సర్పంచ్ అబ్బులెంకన్న కోడది. అబ్బులెంకన్న కోడైతేంది, నా గిబ్బులెంకన్న కోడైతేంది, నా గిబ్బులెంకన్న కోడైతేంది. పోతే ముక్కలు కావా అండుతే కూర కాదే. సర్పంచ్ కి తెలిస్తే నీ తోలు తిత్తాడు. దాన్ని ఊరి నిద్ర లేపడానికి పెంచుతాను. అది అసొంటి కోడి అనుకుంటానావా? బాదం పిస్తాలు పెట్టి పెంచుతాడు కోడిని. అట్లయితే దాన్ని ఎట్లయినా కోసుకొని తినండి, ఇంకా రుచి వస్తుంది. ఎందుకంటే బాదం పిస్తా పెట్టి పెంచుతాడు కదా. అది నీతోడు కాదు గాని పళ్ళు అమ్ముకొని ముఖం కడుకోపో. చాయ్ పోతా తాగి ఊరికోదు. ఏ మా పోతా గాని నాకు నిద్ర లేకుండా చేసిన కొన్ని ఇలా కోసుకొని తినుడేనే. మా చూసినా కానీ పోపో. చూస్తాం చూడు రాదు. ఏడ్చావులే విరిచొచ్చినాడా. నా నిద్ర అంతా ఖరాబ్ చేస్తుంది కోడి. కొత్త కొమ్మలు ఉన్నది, అది వీడికి ఎట్లా రావారే. దా అరే శంకరాన్నేమో సెట్ ఎక్కిండు అనుకుంటేంద్రా. చూద్దాంపా. పారే ఏంటి శంకరన్న గట్ల సెట్ ఎక్కినావు? ఏంటి శంకరన్న సెట్ ఎందుకు ఎక్కినావు? ఉడతలకి ఇట్లా పడతానవేంది? ఓ దిమాగ్ కూడా నేను ఉడతలు పట్టడం లెక్క కనబడుతున్నారా? ఇక్కడ షేర్ శంకర్ పుంజులే పడతారా. సరే కనుక సెట్ ఎందుకు ఎక్కినావు చెప్పే శంకరన్న. అరే మబ్బులు 5 అయితే చాలరా, ఒక్కటే కూత పెట్టుడు అని నిద్రంతా వేస్ట్ చేస్తాందిరా. దాన్ని కోసుకొని తిందామని చెట్టు ఎక్కినా. అది ఓళ్ళ కూడా అనుకుంటున్నావు? ఎవరిదిరా? మన సర్పంచ్ లేడా? ఎవరు? అదే అన్న అబ్బులు ఎంకన్నా. అయితే ఏందా అన్నో ఆ కోడి మన ఊరికి అలారం లెక్క రోజుకొక ఆడకట్టు తిరుగుతుంది, అందరినీ నిద్ర లేపుతుంది. ఇవాళ మన వాడకట్టుకు వచ్చింది అంటే మళ్ళీ ఇంకో రోజు మన వాడకట్టుకు వస్తుందారా? వస్తుందన్నా, ఎందుకు రాదు? నీ అవ్వ మళ్ళీ వచ్చిందంటే తగ్గేదే లేదురా. కర్ర కర్ర కోసుకొని తినుడే. మీ బతుకులు చెడా. ఏమంటున్నావు అన్న? నా కంట్లో వాడాలా గాని ఈ తప్ప దాన్ని ఖతం చేస్తా. పెద్ద స్కెచ్చే. ఏ ఊక అన్న ఏం మాట్లాడుతున్నావు? ఎవరన్నా నింటే సర్పంచ్కి చెప్తారు. మీరు ఇన్నరు గారా చెప్తారా? నేను చెప్పాం కానీ ఎవరన్నా నింటే చెప్తారు అంటున్నా. చెప్పినా కూడా నువ్వేం చేయవు, నీతోనేం కాదు పో. అరే నన్ను రెచ్చగొట్టకుర్రా, నేను రెచ్చిపోతే అది చచ్చిపోతుంది. అయితే రెచ్చిపో అన్న. అద్దురా అరే నన్ను రెచ్చగొట్టద్దు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సర్పంచ్ దాన్ని స్పెషల్ గా పెంచుతుండ అన్న. దానికి ఎట్టే తిండి మనం కూడా తినలేము. అది ఏమన్నది నన్నీరా, దాన్ని మనం తిందాం. నువ్వు తినలేవన్నా, నీకు అంత సీన్ లేత్తి. అరే ఈ శంకర్ గాడు తినంది ఏమున్నదిరా? నాటుకోడి తిన్నా, జుట్టుకోడి తిన్నా, పారనకోడి తిన్నా, శివకోడి తిన్నా, అడవి కోడి తిన్నా, రఘు చేపలు తిన్నా, బొమ్మలు తిన్నా, చందమామలు తిన్నా, జల్లలు తిన్నా, ఆలుగులు తిన్నరా, తిమిరంగలం కూడా తిన్నరా, కాకులు తిన్నా, గద్దలు తిన్నా, పొంగలు తిన్నా. సర్పంచ కూడా లెక్కనారా, దాన్ని కూడా తింటా. బంగారం వస్తుంటే నా నిద్ర చెడగొట్టింది, దాన్ని బతకనిస్తాన్రా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈరోజు నా బర్త్డే. ఏంది ఇలా నీ పుట్టినరోజు అనే? హ్యాపీ బర్త్డే టు యూ నా లడ్డు రవలి. థ్యాంక్ యూ. అబ్బా
ఈ సిగ్గంతా ఇన్ని రోజులు ఏడ దాచినవే? అబ్బా రవలి, నువ్వు గిట్లా సిగ్గుపడతానని చెప్తే రోజు బర్త్డే విషయం చెప్తే కాదే. చిప్పండి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వామ్మో వామ్మో, మా లడ్డు రవలి సిగ్గుపడుతుంది. రవలి, నువ్వు సిగ్గుపడతాంటే నాకు సిగ్గైతుంది, నాకు సిగ్గైతుంది. సరిపోయారు ఇద్దరును. ఎందుకట్లా అంటాను? నేను ఆడపిల్లని, నాకు సిగ్గుంది, నేను సిగ్గుపడతాను. నువ్వు ఊరుకోమా, అంటావు. ఏడబడతావు గలవల్ల పడతావా? ఏడబడతావు గలవల్ల పడతావా? నువ్వు ఎప్పుడు ఇంతే. అబ్బా రవలి, కూసో కూసోవే. అబ్బా ఇవాళ నీ బర్త్డే కదా, నువ్వేం చెప్తే అది చేస్తేనే. మరి నేను చెప్తా చెప్తావు కదా. చేస్తా. అయితే నీ ఫ్రెండ్స్ పిలిచి దావతి. నీ అవ్వ ఇది గమ్మత్తున్నదే. నీ పుట్టినరోజు అయితే మా దోస్తుగాలను పిలిచి దావత్ ఇవ్వమంటానవేందే? ఏందంటే నీ ఫ్రెండ్స్ అందరు నీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతా అంటే నా చెవులతో నేను విన్నా. ఏం విన్నవే? శంకర్ గాడు పుక్కాను కత్తే తిని తాగి పోతాడు పీసిడోడు, ఆడు మనకి ఎప్పుడన్నా దావత్ ఇచ్చిండారా అని మనం ఇంకోసారి దావత్కి విలువద్దు అని మాట్లాడుకోగానే నిన్న. అంత మాట అన్నారానే? అందరూ. ఇప్పుడు అన్నకు దావత్ ఇచ్చుడు తప్పదా? తప్పదు. మరి పైసలు ఎట్టనే? నేను ఇత్తది. నువ్వు ఇస్తావా? అబ్బా రవలి, నీ బర్త్డే పార్టీ ఘనంగా ఎత్తనే మా దోస్తు వాళ్ళకి ఇచ్చి. ఎక్కడ చేసుకుంటారు? ఎక్కడ చేసుకుంటారని అడుగుతానవేందే? నువ్వు రావా ఏంది? నేనెందుకు నీ అవ్వ ఈ కథ మంచిగున్నదే. బర్త్డే నీది, పైసలు నీయి, అన్ని తెప్పించేటి నువ్వు, దోస్తులు నా వాళ్ళు. నువ్వు రాకపోతే ఎట్లుంటదే? వాళ్ళు ఫీల్ గారా? సరే అత్తతి. నువ్వు వచ్చుడు ఎక్కడికే, వాళ్ళనే ఇడికి రమ్మంట. నా రవ్వల్ని నేను నడిపిస్తానే. సరేనే, నేను పోయి అన్ని పట్టుకత్తా. నిన్ను దావతిత్త చూడు, నేను దావతిత్త చూడు, నా పెళ్ళము పుట్టినరోజుకు దావతిత్త చూడు, దావతిత్త చూడు. జంపలెక్కడే జారి మిఠాయా. ఈ మనిషి చాలా అవ్వకుండా వేయండి కదా, చల్లారింది కావచ్చు ఇక. నీ అవ్వ పిలిస్తే 30 మంది వస్తారే, అందరిని పిలిచి పెట్టుకుంటే ఉన్నామనుకో, ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి. అయినా 30 మందికి ఎందుకే? ఆయవానోళ్ళు 3 రాలేదా? ఏయ్యే ఎత్తరు పట్టు. బా పూరా కమ్మటి వాసన వస్తుంది. ఇంకర్రా అదే ముక్క తిరగకుండా తాగుర్రా. నాకే అరే చేస్ చేస్ తీసుకుంటానే. కత్తందిరా ఎట్లా అందిందిరా నా పెళ్ళాం? ఇది మస్కట్ మందురా, మా బామ్మది గారితో చెప్పించిన. ఎట్లున్నది? మందు మస్తుంది, మంచిగా నుండగా పోతుంది. అబ్బా గిసంటే మందు ఎప్పుడు తాగలేదా? కూర తగ్గట్టు మందు ఉండే. వదిలే హ్యాపీ బర్త్డే టు యూ. పెళ్ళమా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. కడుపు నిండా తాగుర్రి, మొత్తం నిండా తినుర్రి. అవశేఖరణ ఏం కూడా ఇది నాటుకోడురా, మంచిగా కుదిరిందా? ఇంకా నయం, మన సర్పంచ్ అప్పులు ఇంకా కూడా అంటలేవు. నిజంరా, ఇది సర్పంచ్ అబ్బులు ఎంకన్నా కోడిరా. గా కోడి నీకు దొరుకుతుంది, అది ఛాన్సే లేదు. సప్పుడే తినా నాడికి అన్ని కావాలి. అరే సిగ్గు లేకుండా తినుర్రా. సిగ్గు లేకుండా తినుర్రా అంటే ఆగిరేందిరా? సిగ్గు లేకుండా తినుర్రా అంటే కడుపు నిండా తినవనరా. తినరే శంకర్. అరే శంకర్. ఓ సర్పంచ్ సాబ్ నువ్వా? దా కూసావే రా. ఆగో దావతు జోరుగా నడుతుంది కదా, టైంకి వచ్చినట్టే ఉన్నా. దా సర్పంచ్ సాబ్ కూసా. రవలి సర్పంచ్ సాబ్ కూరే. టైంకి వచ్చినవే. సర్పంచ్ సాబ్
నమస్తే నమస్తే. అగో మరి దావత్ ఎందుకు ఇస్తాను? ఇవాళ నా పెళ్ళాన్ని పుట్టినరోజు గందుకే ఇస్తానా. తీసుకో, మేము తీసుకున్నాం. ఎట్లున్నా సర్పంచ్ సాబు? సూపర్. కూర మంచిగా కుదిరిందా? మస్తు అదిరిపోయింది. మస్తుంది మందు కూడా. సవరి చికెన్ కూర మస్తుంది. ఏమన్నీ నువ్వు చాలా బాగున్నది. ఇటువంటి కూర ఎప్పుడు తినలేదు. రవలి మళ్ళొక్కసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మెనీ మెనీ రిసెప్షన్స్ ఆఫ్ టుడే. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. మెనీ మెనీ రిసెప్షన్స్ ఆఫ్ టుడే. పోతారా? పోతున్నాం. సాయంత్రం పోజాయి. అరే శంకర్, ఏంటిదే? అరే కూర మస్తున్నారు శంకరి. అడుగో పొడుగో ఇంత టిఫిన్లు వేసిరా, తీసుకుపోతా. తీసుకుపోతావా? అవునే రవలి, ఏమన్నా ఉన్నదా అనే కూర? ఇంతంత మాయ వెళ్తుంది. ఆ టిఫిన్లో నా డేసి పో పట్టుకపోతాడట. సరేది అంత మంచిగా ఉన్నదా అనే? అరే శంకర్, అరే శంకర్, అగో సర్పంచ్ సాబ్ మీరా? బయటికి రారా. శంకర్ లేడా? లేడు. ఎడిపోయిండు? బయటికి పోయిండు. మా కోడి ఊరికి అలారం వస్తుంటది. మా కోడి కనిపించలేదు. నీ కోడి కనిపించకుంటే మేమేం చేయాలి? మా ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? కోడిని తీసుకొచ్చిస్తాడు. మా ఆయన ఏడికెళ్ళి తెచ్చిస్తాడు. శంకర్ గాడు మా కోడిని కోసుకొని తిన్నాడని ఊరు కోడై కూతుంది. అయితే ఏమంటావు ఇప్పుడు? శంకర్ గారిని పంచాయతీ గడికి రమ్మను. ఊరందరి ముందట వాడిని చీ అనిపిస్తా. నా కోడి విలువ ఏందో వానికి తెలవాలి. ఏంది ఊకున్న కొద్ది విలువ గిలువ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను? మా ఆయన అసంటోడు కాదు. నీ కోడిని తిన్నాడు బూడిదైపోతాడు, నాశనం అయిపోతాడు. ఓ ఆగాగు, తొందరపడి నీ మొగను నువ్వు తిట్టుకోకు. ఆగో మళ్ళీ గట్లనే అంటావు? మా ఆయన అసంటి పనులు చేయడని ధైర్యం కొద్ది తిడతానా? నువ్వైతే శంకర్ గారిని రమ్మను. పంచాయతీ పెట్టి వాడిని ఇజ్జత్ దిత్తా. పో పో, నువ్వు ఇజ్జత్ ఇస్తాడ తీయించుకోవడానికి ఇవ్వలేరు. పో, ఇజ్జత్ ఇస్తాడట ఇజ్జతు. ఇగో సర్పంచ్ అబులు ఇంకా నచ్చిపోయిండు. ఎందుకట్నే? అలా కోని కోసుకొని తిన్నావాడ కదా. ఆయనకు ఎవరు చెప్పిరట్నే? ఎవరో అనుకున్నాడేంది? ఊరంతా కోడై గుత్తందట. నువ్వే తిన్నావని చిన్న మెల్ల ఎగరలే పంచాయతీ పెడతా అంటాను. ఏంది పంచాయతీ పెడతా అంటాడా? ఎవరెవరు తిన్నారో అందరికి పంచాయతీకి ఇస్తాడట. అట్లనా? నువ్వు రాగానే తొందరగా రమ్మన్నాడు. సరే నేను పోయేస్తాను ఉండే. నేను కూడా వస్తపా. ఏ గాడికి నువ్వెందుకే నేను పోతా తీయి. ఏమైనా తక్కువ మాట్లాడినాడా? నేను కూడా తిరిగానా నేను? సరే దావే దా. పంచాయతీ అని సర్పంచ్ ఎక్కడున్నాడు? ఇంకా రాకపోయా? ఇంటికాడు ఉన్నాడు. అత్తడు కావచ్చు. మరి ఇంతసేపు మనం కూర్చుండి రాకపోయా? శంకర్కి తెలుసా మరి పంచాయతీ అని? శంకర్కి చెప్పిండ్రా ఎవరన్నా? స్వయంగా సర్పంచ్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్యకి చెప్పొచ్చిండట. ఓ అబ్బులేకన్నా ఒకసారి బయటికి రా. ఈ కాడ నుంచి నిన్ను సర్పంచ్ అని కూడా విలువ. ఏమో పంచాయతీ పెట్టిస్తా అన్నావటగా. నేను లేకముందు నా ఇంటికి పోయి నా పిల్లలతో వెళ్ళి పెడతావా? నువ్వు బయటకు వస్తావా లేకపోతే నేనే రావన్నా? ఆయన వచ్చేటట్లేడే, నేనే పోయేస్తా, నువ్వు ఇన్నే ఉండు. బయటకు వస్తావా నేను రావన్నా? కన్నా అప్పుడే కన్నా వచ్చిన శంకర్ ఇట్రా. నీకేదన్నా న్యాయమేనా? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి వెళ్ళి పెడతావా?
సంగతి ఏందో ఇప్పుడు కాదు, సాయంత్రం చెప్తా పంచాయతీలా. పంచాయతీ ఎందుకో? కోడిని కోసుకొని తిన్నావు కదరా. నేను కోడిని కోసుకొని తిన్నట్టు నీ దగ్గర సాక్ష్యం ఉన్నదా చూపెట్టు. ఉన్నారు, మస్తు మంది చూసిన వాళ్ళు చెప్పారు. మరి కోసిన ఒక్కనికే పంచాయతీకి ఇస్తావా? మరి తిన్నోళ్ళను కూడానా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కోసిన వాళ్ళను తిన్నోళ్ళం కూడా. అయితే నువ్వు కూడా రా పంచాయతీకి. నేనెందుకు వస్తారా? నా భార్య పుట్టినరోజుకి వచ్చి దెబ్బ తిన్నది ఎవరు? తిన్నదే కాక ఇంకా మంచిగా వండినావు రవలి ఇసుంటి కూడా నేను జన్మలో తినలే. ఇంతంత టిఫిన్లో పెట్టి అనలేదా? ఏంది మొన్న నేను తిన్నది నా కూడా? కమ్మ ఉన్నదని కుమ్మినావు కదా. ఇప్పుడు పోదా పంచాయతీకి. నేను ఎందుకు కోసినో నేను చెప్తా, నువ్వెందుకు తిన్నావో నువ్వు చెప్తుదా. ఇంకా రాకపోతే సర్పంచ్ వస్తాడంటే ఒకసారి ఫోన్ చేయి, కలిపి నాకు మాట్లాడదా. ఇంకో రింగ్ అవుతుంది. పంచాయతీలో చెప్తుదా, మస్తు మజా వస్తుంది దా. ఏ ఆగరా, ఫోన్ వస్తుంది. హలో మళ్ళానా? ఏమైందా? పంచాయతీ అంటే మమ్మల్ని ఇక్కడనే కూర్చుండబెట్టి నువ్వు ఇంకా వస్తలేవు. ఏ పంచాయతీ వద్దు ఏమద్దు, ఎవరింటి కాళ్ళు సపరేట్గా ఊరి. ఎందుకు సర్పంచ్ సాబ్ ఏమైంది మరి? అవునాయా, శంకర్ జాడ దొరికిందా లేదా? కలిసిండా శంకర్? నేను చెప్తున్నా మళ్ళానా, పంచాయతీ క్యాన్సలే. అట్లయితే జరతి అట్లుంటది మనతోని. సర్పంచ్ గారు ఇక పంచాయతీ లేనట్టే కదా. రవలి పంచాయతీ లేదేం లేదు. శంకర్ ఇక్కడ షేక్ శంకరే నన్ను సర్పంచ్ సాబ్ పంచాయతీ పిలిపిస్తాడా? పంచాయతీ క్యాన్సల్ చేపించిన పా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే వరంగల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు నమస్తే వరంగల్లా ప్రతి వారం వస్తాయి, చూడండి, నవ్వుకోండి. బాయ్.